భాగంలో ఏమి చెబుతున్నాడు అని అంటే, నీ జీవితంలో నీకు ఏది అవసరమో, నీవు ఏది ఆశించి దేవునిని అనునిత్యము కూడా ప్రార్థిస్తున్నావో, దేవునిని అడిగి పొందుకునేటటువంటి మార్గము ఈ యొక్క వాక్య భాగంలో ఈనాడు ప్రత్యేకముగా మనం ఈ భాగంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అలాగే ఆయన మనకు నియమించినటువంటి ఉపదేశము, అదే విధముగా ఆదేశాలు, వాటన్నిటిని కూడా ఆచరించేటటువంటి కృపను కూడా దేవుడు మనకి అనుగ్రహించారు. అదే విధముగా ఈ యొక్క మాటలన్నీ కూడా లోకస్తులకు బహుశా చేదుగా ఉండొచ్చు. దేవుని మాటలు మనకి ఎంత తీపిగా మనకు అనిపిస్తాయో, లోకస్తులకు, లోకంలో ఉంటూ సాతాను చేత బందీలుగా ఉన్నటువంటి వారికి చేదు గుళికలులాగా ఉంటాయి ఒక్కొక్క మాట కూడా. అయితే మనకి చెబుతున్నటువంటి ఈనాటి యొక్క సందేశంలో ఉన్నటువంటి ఉపదేశము ఏమిటి అని అంటే 3 మాటలే చెబుతున్నారు: అడుగు, వెదకు, తట్టు. ఈ 3 మాటలే మనకి తెలియజేస్తున్నారు. ఇది నాన్న ఆస్క్, సీక్ అండ్ నాక్. అడుగు, వెదకు, తట్టు. అదే మాట మనం 7వ వచనంలో చూస్తున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న మాట మనకు చాలా పరిచయమైనటువంటి మాటలు. అడుగుడి అంటే అర్థం ఏంటంటే ప్రార్థించు అని అర్థం. ప్రార్థించు అని అనగా తరచూ ప్రార్థించు అని అర్థం. నిష్కపటముగా ప్రార్థించు అని అర్థం. ప్రార్థించు అంటే ఎలాగనంటే నీతిగా ప్రార్థించు అని అర్థం. ప్రార్థించు అని అంటే అర్థం ఏంటంటే నిజాయితీగా ప్రార్థించు అని అర్థం. ప్రార్థించు అంటే అర్థం ఏంటంటే మరలా 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 ప్రార్థించు అని నీకు దినాన్ని తెలియజేస్తున్నారు. అంతరాత్మతో ప్రార్థించు అని చెబుతున్నారు. ప్రార్థనలలో నీవు నిలిచి ఉండు అన్న మాట నీ దినాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఇక నాకున్నటువంటి పని ఇదే, నా వృత్తి నిన్ను ప్రార్థించడమే అన్నట్టుగా దేవుని నిత్యము కూడా నీవు ప్రార్థించు. ఇది ప్రార్థించేటటువంటి విధానమని, అంతేకాకుండా పట్టుదలతో ప్రార్థించు అని దినాన్ని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అడుగు అనగా ఎలాగ అడగమంటున్నాడు అంటే ఒక భిక్షగాడులాగా అడుగు. ఆ మాట చెబితే మనకి మనసుకి ఇష్టపడదేమో. ఒక బెగ్గర్ లాగా, యాచకుడిలాగా, భిక్షగాడిలాగా ఒక మంచి పాలిష్డ్ వర్డ్ నేను మాట్లాడుతున్నానేమో, కానీ బెగ్గర్ అన్న మాట అనేసరికి మనలో మనం ఎంత నీచంగా చూసేటటువంటి ఆలోచన వచ్చేస్తుందో ఆ బెగ్గర్ లాగా అడుగుంటున్నారు. కనుక దేవుని నీవు యాచించావు. గుమ్మం దగ్గరికి వచ్చి అమ్మా అని ఆర్తనాదంతో, ఆకలి కేకలతోటి ఒక యాచకుడు, భిక్షగాడు ఎలాగైతే అడుగుతాడో దేవుని దగ్గర నీవు అలాగ యాచించాలి. ఆ విధమైనటువంటి తగ్గింపుతో, ఆ విధమైనటువంటి యాచకుడు లాగా, బెగ్గరలాగా, భిక్షగాడులాగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థించడము అలవర్చుకోవాలని చెబుతున్నాడు. అలాగ నువ్వు ప్రార్థిస్తే కృపలో ఐశ్వర్యవంతుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నువ్వు అడిగినటువంటి ప్రతిదీ కూడా నీకు ఇస్తాడు అని దినము ప్రార్థించేటటువంటి విధి విధానాన్ని ఈ దినాన్ని మనొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనకి ఇచ్చేటటువంటి దాన గుణము కలిగినటువంటి వాడు గొప్ప కృపలోనూ ఐశ్వర్యవంతుడు అని ఈ దినాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అడుగు, నీ అవసరములు ఏటైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అడుగని దినాన్ని తెలియజేస్తున్నారు. నీలో ఉన్నటువంటి భారము ఏది కలిగి భారముగా ఉన్నావో ఆ భారాన్ని తొలగించమని దేవునిని అడుగు, దేవునికి చెప్పుకో అని ఈ దినాన్ని ఎందుకు చెబుతున్నారు అంటే ఆయనే వాగ్దానం ఇచ్చారు, అడుగుడి అని. అడగమని ఆయనే వాగ్దానం ఇచ్చారు. కనుక ఈ విధముగా నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా తప్పకుండా నీ భారాన్ని దేవుడు తొలగిస్తారని దినాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. ఒక ఊరికి ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ఆ ఊరికి దారి ఎటో నీకు తెలియనప్పుడు దారిలో కనబడినటువంటి ఆశామని ఆపి, అయ్యా నేను ఫలానా ఊరు వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి? ఇక చూస్తే 4-5 దారులు కనిపిస్తున్నాయి.
నా ఊరికి వెళ్ళాలంటే ఎలాగ నేను వెళ్ళాలి అని నువ్వు ఒక దారిన పోయేటటువంటి అతన్ని ఆసాముని అడిగి ఎలాగైతే సరిగ్గా నీ యొక్క ఊరికి నువ్వు అడిగి తెలుసుకుని వెళ్ళిపోతావో అలాగా అడుగు అంటున్నాడు. దేవుని నీవు అడుగు అంటున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహెజ్కేలు 36:37లో ఒకసారి చూసినట్లయితే, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఇలాగ చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని చాలండి. కనుక ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే, నా యొద్ద విచారణ చేయనిత్తును అంటున్నారు. అనగా నువ్వు దేవుని దగ్గర నువ్వు అడగడానికి అవకాశం నేను ఇస్తానంటున్నారు. నా యొద్ద విచారణ చేయనిత్తును అని శ్రేష్టమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మొట్టమొదటి నీకు వాగ్దానం చేస్తున్నారు అడుగని. రెండోది నా దగ్గర విచారణ చేయనిత్తును అనగా ఎంక్వైరీ చేయనిస్తాను, అడగనిస్తాను అని అంటున్నారు. అలాగే అడిగి గొర్రెలను విస్తరింపజేసినట్లుగా నువ్వు అడిగిన దాన్ని విస్తరింప చేస్తానని దినాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన భాగంలో ఏమి చెబుతున్నాడు అని అంటే, నీ జీవితంలో నీకు ఏది అవసరమో, నీవు ఏది ఆశించి దేవునిని అనునిత్యము కూడా ప్రార్థిస్తున్నావు, దేవునిని అడిగి పొందుకునేటటువంటి మార్గము ఈ యొక్క వాక్య భాగంలో ఈనాడు ప్రత్యేకముగా మనం ఈ భాగంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అలాగే ఆయన మనకు నియమించినటువంటి ఉపదేశము, అదే విధముగా ఆదేశాలు, వాటన్నిటిని కూడా ఆచరించేటటువంటి కృపను కూడా దేవుడు మనకి అనుగ్రహించారు. అదే విధముగా ఈ యొక్క మాటలన్నీ కూడా లోకస్తులకు బహుశా చేదుగా ఉండొచ్చు. దేవుని మాటలు మనకి ఎంత తీపిగా మనకు అనిపిస్తాయో, లోకస్తులకు, లోకములో ఉంటూ సాతాను చేత బందీలుగా ఉన్నటువంటి వారికి చేదు గుళికలులాగా ఉంటాయి ఒక్కొక్క మాట కూడా. అయితే మనకి చెబుతున్నటువంటి ఈనాటి యొక్క సందేశంలో ఉన్నటువంటి ఉపదేశము ఏమిటి అని అంటే 3 మాటలే చెబుతున్నారు. అడుగు, వెదకు, తట్టు. ఈ 3 మాటలే మనకి తెలియజేస్తున్నారు. ఇది నాన్న ఆస్క్, సీక్ అండ్ నాక్. అడుగు, వెదకు, తట్టు. అదే మాట మనం 7వ వచనంలో చూస్తున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అన్న మాట మనకు చాలా పరిచయమైనటువంటి మాటలు. అడుగుడి అంటే అర్థం ఏంటంటే ప్రార్థించు అని అర్థం. ప్రార్థించు అని అనగా తరచూ ప్రార్థించు అని అర్థం. నిష్కపటముగా ప్రార్థించు అని అర్థం. ప్రార్థించు అంటే ఎలాగనంటే నీతిగా ప్రార్థించు అని అర్థం. ప్రార్థించు అని అంటే అర్థం ఏంటంటే నిజాయితీగా ప్రార్థించు అని అర్థం. ప్రార్థించు అంటే అర్థం ఏంటంటే మరలా ప్రార్థించు అని నీకు దినాన్ని తెలియజేస్తున్నారు. అంతరాత్మతో ప్రార్థించు అని చెబుతున్నారు. ప్రార్థనలలో నీవు నిలిచి ఉండు అన్న మాట నీ దినాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఇక నాకున్నటువంటి పని ఇదే, నా వృత్తి నిన్ను ప్రార్థించడమే అన్నట్టుగా దేవుని నిత్యము కూడా నీవు ప్రార్థించు. ఇది ప్రార్థించేటటువంటి విధానం అని, అంతేకాకుండా పట్టుదలతో ప్రార్థించు అని దినాన్ని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అడుగు అనగా ఎలాగ అడగమంటున్నాడు అంటే ఒక భిక్షగాడులాగా అడుగు. ఆ మాట చెబితే మనకి మనసుకి ఇష్టపడదేమో. ఒక బెగ్గర్ లాగా, యాచకుడిలాగా, భిక్షగాడిలాగా ఒక మంచి పాలిష్డ్ వర్డ్ నేను మాట్లాడుతున్నానేమో, కానీ బెగ్గర్ అన్న మాట అనేసరికి మనలో మనం ఎంత నీచంగా చూసేటటువంటి ఆలోచన వచ్చేస్తుందో ఆ బెగ్గర్లాగా అడుగుంటున్నారు. కనుక దేవుని నీవు యాచించావు. గుమ్మం దగ్గరికి వచ్చి అమ్మా అని ఆర్తనాదంతో, ఆకలి కేకలతోటి ఒక యాచకుడు, భిక్షగాడు ఎలాగైతే అడుగుతాడో దేవుని దగ్గర నీవు అలాగ యాచించాలి. ఆ విధమైనటువంటి తగ్గింపుతో
ఆ విధమైనటువంటి యాచకుడిలాగా, బెగ్గరలాగా, భిక్షగాడులాగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థించడము అలవర్చుకోవాలని చెబుతున్నాడు. అలాగ నువ్వు ప్రార్థిస్తే కృపలో ఐశ్వర్యవంతుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నువ్వు అడిగినటువంటి ప్రతిదీ కూడా నీకు ఇస్తారు అని దినము ప్రార్థించేటటువంటి విధి విధానాన్ని ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనకి ఇచ్చేటటువంటి దాన గుణము కలిగినటువంటి వాడు గొప్ప కృపలోను ఐశ్వర్యవంతుడు అని ఈ దినాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అడుగు, నీ అవసరములు ఏటైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అడుగని దినాన్ని తెలియజేస్తున్నారు. నీలో ఉన్నటువంటి భారము ఏది కలిగిన భారముగా ఉన్నావో ఆ భారాన్ని తొలగించమని దేవునిని అడుగు, దేవునికి చెప్పుకో అని ఈ దినాన్ని ఎందుకు చెబుతున్నారనంటే ఆయనే వాగ్దానం ఇచ్చారు, అడుగుడి అని. అడగమని ఆయనే వాగ్దానం ఇచ్చారు కనుక ఈ విధముగా నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా తప్పకుండా నీ భారాన్ని దేవుడు తొలగిస్తారని దినాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. ఒక ఊరికి ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ఆ ఊరికి దారి ఎటో నీకు తెలియనప్పుడు దారిలో కనపడినటువంటి ఆశామని ఆపి, అయ్యా నేను ఫలానా ఊరు వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఇక చూస్తే 4-5 దారులు కనిపిస్తున్నాయి, నా ఊరికి వెళ్ళాలంటే ఎలాగ నేను వెళ్ళాలి అని నువ్వు ఒక దారిగా పోయేటటువంటి అతన్ని ఆశామని అడిగి ఎలాగైతే సరిగ్గా నీ యొక్క ఊరికి నువ్వు అడిగి తెలుసుకుని వెళ్ళిపోతావో అలాగా అడుగు అంటున్నారు. దేవుని నీవు అడుగు అంటున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహెజ్కేలు 36:37లో ఒకసారి చూసినట్లయితే, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఇలాగ చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని చాలండి. కనుక ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే నా యొద్ద విచారణ చేయనిత్తును అంటున్నారు. అనగా నువ్వు దేవుని దగ్గర నువ్వు అడగడానికి అవకాశం నేను ఇస్తానంటున్నారు. నా యొద్ద విచారణ చేయనిత్తును అని శ్రేష్టమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మొట్టమొదటి నీకు వాగ్దానం చేస్తున్నారు అడుగని. రెండోది నా దగ్గర విచారణ చేయనిత్తును అనగా ఎంక్వైరీ చేయనిస్తాను, అడగనిస్తాను అని అంటున్నారు. అలాగే అడిగి గొర్రెలను విస్తరింపజేసినట్లుగా నువ్వు అడిగిన దాన్ని విస్తరింప చేస్తానని దినాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన